మిత్రులందరికీ నమస్కారం. మన మిత్రుడు కీర్తిశేషులు శ్రీ దండా ప్రసాద్ గారు ఇటీవల భౌతికంగా పరంపదించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో మన విఆర్ఎస్ఎస్ ఫ్రెండ్స్లో అతి ఎక్కువ మంది నుంచి నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. దండా ప్రసాద్ గారు డైరెక్ట్గా పరిచయం లేని కొంతమంది మన కళాశాల మిత్రులు కూడా తన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పరుస్తున్నారు. నాకున్న పరిచయాలతో మన దండా ప్రసాద్ గురించి మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఇంజనీరింగ్ అయిపోయాక మన దండా ప్రసాద్ గారు యాప్టెక్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టారు. మంచిగా సక్సెస్ అయ్యారు. తర్వాత యూఎస్ఏ వెళ్ళి మంచిగా జాబ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు. రిటర్న్ వచ్చాక 2011లో తన సన్నిహితులు కొందరితో కలిసి జ్యోతిర్మయి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేశారు. మన కాలేజీలో చదివే రోజుల్లో మా ప్రకాశం గుంటూరు ఏరియాలో పత్తి రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవి. సరైన పంట పండిన ఎగుమతులు సరిగా లేక పంట గిట్టుబాటు ధర కూడా ఉండేది కాదు. మన దండా ప్రసాద్ గారి లాంటి యువ పారిశ్రామికవేత్తలు మన ఇండియాలోనే పెట్టిన ఇలాంటి ఇండస్ట్రీస్ వల్ల రైతులకి డైరెక్ట్గా చాలా మేలు జరిగింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణలో ఆదిలాబాద్, మహారాష్ట్ర నుంచి, మరికొన్నిసార్లు హర్యానా నుంచి, ఇలా దేశం నలుమూల నుంచి కూడా ముడిసరుకు సప్లై అవుతూనే ఉంది. ఒక్క 5-6 ఏళ్లలోనే టెక్స్టైల్ ఇండస్ట్రీ పెద్దగా ఎదిగారు మన దండా ప్రసాద్ గారు. టెక్స్టైల్ అసోసియేషన్ సారథ్య బాధ్యతలు పలు పర్యాయాలు స్వీకరించారు. టెక్స్టైల్ అసోసియేషన్ సాధక బాధకాలను మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రుల స్థాయి వ్యక్తులతో చర్చించి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్లో జ్యోతిర్మయి ప్రాపర్టీస్ గుంటూరు డిస్టిక్లోనే తలమానికమైన ఏ గ్రేడ్ వెంచర్ వేశారు. సాధారణంగా ఈ స్పిన్నింగ్ పరిశ్రమ, రియల్ ఎస్టేట్ పరిశ్రమ చాలా ఒడిదుడుకులతో కూడుతుంది. ఇలాంటి కష్టసాధ్యమైన ఇండస్ట్రీస్లో రీసెంట్గా దండా ప్రసాద్ గారి టర్నోవర్ 800 కోట్లకు తీసుకురావడం అంటే మనం ఊహించవచ్చు మన దండా ప్రసాద్ గారు ఎంత దక్షతో అనేవారు. మన విఆర్ఎస్ఎస్ కాలేజ్ నుంచి అత్యున్నతమైన సక్సెస్ సాధించింది దండా ప్రసాద్ గారు. ఒక పారిశ్రామికవేత్తగా మాత్రమే కాకుండా మనిషిగా తను ఎంతో ఎత్తుకెదిగారు. అందుకే ఇంతగా చెప్పుకుంటున్నాం. ఉద్యోగుల జీతాలతో పాటు పరిస్థితులను బట్టి ఒక్కోసారి పచారీ సరుకులు కూడా ఇచ్చే కంపెనీ యజమానులు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు మన దండా ప్రసాద్ గారిలా. దానం చాలామంది చేస్తారు. ఒక 50% మీరు కష్టపడి సమకూర్చుకోండి, మిగతా 50% నేను ఇస్తాను అని చెప్పే బాధ్యతతో కూడిన వితరణశీలు కొందరే ఉంటారు మన దండా ప్రసాద్ గారిలా. తను చేసిన ఎన్నో సహాయాలతో ఈ రోజుల్లో ఎన్నో విద్యాలయాలు, అనాథ శరణాలయాలు, చివరికి మతాతీతంగా తను దేవాలయాలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ తను చేసిన ఎన్నో దానాలు తన కీర్తి శిఖరాలను ఎలా నిలబెట్టే ఉన్నాయి. సాధారణంగా ఒక ఇండస్ట్రీలో ఏకఛత్రాధిపత్యం కోసం పోటీ పడుతుంటారు. కానీ టెక్స్టైల్ వ్యాపారంలో దెబ్బతింటున్న మిగతా స్పిన్నింగ్ మిల్స్ కూడా తన సహాయాన్ని అందజేసి నిలబెట్టి ఇండస్ట్రీ బాగుంటే అందరం బాగుంటామనే ప్రాథమిక విషయాన్ని చేతులతో చూపించే వాళ్ళు ఎందరు ఉంటారు మన దండా ప్రసాద్ గారిలా. సమాజం పట్ల ఇంత బాధ్యతగా వ్యవహరించే ఒక యువ పారిశ్రామికవేత్త మన మిత్రుడైనందుకు మనందరం గర్వపడాలి. కేవలం 10 ఏళ్లలో మహా సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రత్యక్షంగా 1000 కుటుంబాలకి, పరోక్షంగా మరో 500 కుటుంబాలకి ఆధారాన్ని ఏర్పాటు చేసి అతి చిన్న వయసులోనే పరంపదించిన మన మిత్రుడు నిజంగా కీర్తిశేషుడే. మనిషి జీవన పరమార్థానికి నిజమైన దిక్సూచిలా మనకు దిశానిర్దేశం చేసిన మన మిత్రుడు నాలాంటి మీలాంటి ఎంతోమందికి మార్గదర్శకుడు దండా ప్రసాద్ గారు. వ్యక్తుల్లో 3 రకాలు ఉంటారు. తన గురించి మాత్రమే ఆలోచించేవాడు అధముడు. తాను, తన కుటుంబం, తన రక్త సంబంధాల గురించి ఆలోచించేవాడు మధ్యముడు. తన చుట్టూ ఉన్న సమాజం గురించి కూడా ఆలోచించేవాడు ఉత్తముడు. సమాజానికే మార్గదర్శకుడైన అత్యున్నతమైన మన దండా ప్రసాద్ గారు లాంటి దివ్యమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనందరి ప్రార్థన. ఈ వీడియో చేయడానికి సహకరించిన నా మిత్రుడు పెనుగొండ రమేష్కి, జ్యోతిర్మయి ఇండస్ట్రీస్ క్వాలిటీ అసిస్టెంట్ మేనేజర్ శ్రీ శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు.